అఘోర మాత్రిక జ్యోతిష్య పీఠం గురూజీ మార్తాండ వర్మ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అష్టదిగ్బంధన మంత్రం ద్వారా 100% గ్యారంటీ పరిష్కారం. భార్య భర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా 21 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును. వివరాలకు మా ఫోన్ నెంబర్ 8008126509. జూన్ 8, 2024 నాగ్పూర్లోని బాలాజీ నగర్ రోడ్. ఉదయం 10:30కు మెయిన్ రోడ్ చాలా సందడిగా ఉంది. 82 ఏళ్ల పురుషోత్తం వత్తేవర్ వృద్ధాప్యం కావడంతో తన కారును మెల్లిగా నడుపుకుంటూ వెళుతున్నాడు. పైగా చాలా బాధగా కూడా ఉన్నాడు. తనకు ఇన్నాళ్లు సేవ చేసిన భార్య ఆసుపత్రిలో ఉంది. ఆమె దగ్గర 4 గంటలు గడిపి తన కూతురింటికి వస్తున్నాడు. ఆ ఇల్లు సిటీకి కాస్త దూరంలో ఉంటుంది. ఇక కొడుకు మనీష్ డాక్టర్ కావడంతో అతను జాగ్రత్తగా తల్లిని చూసుకుంటూ ఉన్నాడు. కానీ నాకు సేవలు చేసి తనతో పాటు హాయిగా ఉన్న భార్య ఇలా ఆసుపత్రి పాలు కావడంతో తట్టుకోలేకపోయాడు ఆయన. తను కూడా సరిగ్గా భోజనం చేయడం లేదు. సర్జరీ చేసినా కూడా ఆమె ఇక ఇంతకు ముందులా ఉండలేదని పురుషోత్తంకు దిగులైపోయింది. కొడుకును రోజు బ్రతిమలాడుకునేవాడు. అమ్మ మళ్ళీ ఇంతకు ముందులా యాక్టివ్గా అయ్యేలా చూడమని. 75 ఏళ్ల అమ్మ ఇంతకు ముందులా ఎలా ఉంటుంది నానా, కానీ ఆరోగ్యంగానే ఉంటుంది, నువ్వు కంగారు పడకని చెప్పాడు. అవే మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ కారును నడుపుకుంటున్నాడు పురుషోత్తం. కారు సరిగ్గా బాలాజీ నగర్ ఎడమవైపుకు టర్న్ తీసుకుంది. ఖాళీ రోడ్లోకి వెళుతోంది. జనావాసం తక్కువగా ఉంది. కాకపోతే అక్కడక్కడ రిచ్ ఇళ్లు నిర్మితమే ఉన్నాయి. తన కూతురు పెద్ద డూప్లెక్స్ బంగళా కట్టుకొని ఉంటున్న ఇంటికి వెళుతున్నాడు. పురుషోత్తంకు చాలా ఆస్తులున్నాయి. వ్యాపారాలు చేసి తెగ సంపాదించాడు. దాదాపుగా 1000 కోట్ల మేర సంపాదించాడు. కూతురికి కొడుకుకి పంచగా ఇంకా 300 కోట్ల విలువైన విల్లాలు, ఫ్లాట్లు, కమర్షియల్ భవనాలు ఉన్నాయి. ఇక ప్రాణాలతో భార్య ఉన్నా చాలు, పనివారిని పెట్టుకుని హాయిగా ఉండొచ్చు అనుకున్నాడు పురుషోత్తం. ఇలా నెల రోజుల నుంచి తిరుగుతున్నాడు. కానీ సడన్ గా వెనుక నుంచి ఓ కారు బలంగా ఢీకొట్టింది. అంతే వేగంగా వెళ్లి ముందున్న నిర్మాణంలో ఉన్న బిల్డింగును ఢీకొట్టాడు. ఆ కారులోనే ఉండిపోయాడు పురుషోత్తం. అక్కడే పనిచేస్తున్న వారు కేరింతలు కొట్టారు. మరోవైపు వెనుక నుంచి ఢీకొట్టిన కారు వేగంగా రివర్స్ తీసుకుని ముందుకెళ్లిపోయింది. ఆ కారు కూడా బాగానే డ్యామేజ్ అయింది. ఇక అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశారు. దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ తన కొడుకు పేరు చెప్పాడు పురుషోత్తం. ఆ డాక్టర్ అయిన కొడుకు పరుగున వచ్చాడు. ఏమైంది నాన్న, నేను ముందే చెప్పాను కదా డ్రైవర్ని పెట్టుకోమంటే పెట్టుకోలేదని కోపడ్డాడు. నాకేమీ కాలేదులే, నేను మీ అమ్మ గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాను రా అన్నాడు. అయితే ఆసుపత్రిలో చేర్పించినప్పుడు కాస్త బాగానే ఉన్న పురుషోత్తం మెదడుకు తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ చనిపోయారు. కానీ మొదట పోలీసులకు ఏ ఫిర్యాదు అందలేదు. పైగా డాక్టర్ తండ్రి కావడంతో అందరూ చికిత్స హడావిడిలో పడిపోయారు. కానీ చనిపోయిన తర్వాత ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొదట గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందన్నారు. అయితే స్వయానా డాక్టర్ అయిన కొడుకే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పైగా అతని పేరు మీద 10 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఆ విషయాన్ని కూడా పోలీసులకు చెప్పాడు పురుషోత్తం కొడుకు. దీంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఇన్సూరెన్స్ ఉందని కొడుకే చెప్పాడు. మరి పురుషోత్తం చనిపోతే ఆ 10 కోట్లు ఎవరికి చెందుతాయి? ఏదైనా కుట్ర కోణం ఉందా అని ప్రశ్నించారు. కానీ డాక్టర్ మనీష్ మాత్రం ఆ మాటలను చాలా లైట్ తీసుకున్నారు. సార్, మా నాన్న మాకు కోట్ల విలువైన ఆస్తినిచ్చాడు. 10 కోట్ల కోసం ఎవరు చంపుతారు? ఛాన్సే లేదన్నారు. మా నాన్న పేరు మీద ఇంకా 300 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. మాకు 10 కోట్ల ఇన్సూరెన్స్ కోసం చంపాల్సిన అవసరం లేదన్నాడు కొడుకు. దీంతో కేసును తవ్వే కొద్దీ పోలీసులకు కొత్త విషయాలు బయటకొచ్చాయి. పురుషోత్తం కొడుకు మీద అనుమానం వదిలేసి అతని కూతురిని ప్రశ్నించారు పోలీసులు. ఇక కూతురి వర్షం చూస్తే, మా నాన్నంటే మాకు ప్రాణం, నేనెందుకు ఆయన చంపుతాను? నాకు కూడా మా అన్నతో సమానంగా ఆస్తినిచ్చాడు, ఇంకా ఇస్తూనే ఉన్నాడు. నేను వద్దన్నా కూడా ప్రతి నెల 5-6 లక్షలు ఇచ్చి మరీ వెళుతుంటారు. మేము చాలా హాయిగా ఉన్నాము. నాకు డబ్బిపిచ్చి అసలే లేదు. మా వారు కూడా మంచి వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. మీకు మీ సోదరుడిపై అనుమానం ఉందా అని ఆమెను అడిగారు. కానీ మా అన్న ధర్మరాజు లాంటి వ్యక్తి. ఆయన డబ్బు కోసం డాక్టర్గా పనిచేయడం లేదు, తనకు ప్యాషన్ కాబట్టి చేస్తున్నారు. రోజుకు 15 గంటలు కష్టపడాల్సిన అవసరం మా అన్నయ్యకి లేనే లేదు. మెడిసిన్ అంటే చాలా ఇష్టం. మా అన్నను నేను కలలో కూడా అనుమానించనని చెప్పింది కూతురు. దీంతో పోలీసులకు 0 క్లూ కేసు అయింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను గమనించారు. సరిగ్గా ప్రమాదం జరిగిన చోట సీసీటీవీ కెమెరాలు లేవు. కానీ బాలాజీ నగర్ వీధిలో చాలా ఉన్నాయి. దాదాపు 4 కిలోమీటర్ల మేర ఫుటేజ్ను గమనించగా మెల్లిగా కారు నడుపుకుంటూ వెళుతున్న పురుషోత్తం కనిపించారు. కానీ అనుమానాస్పదంగా ఓ కారు పురుషోత్తంను అనుసరిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఆ కారు నంబర్ పరిశీలించగా ఫేక్ అని తేలింది. దీంతో 82 ఏళ్ల పురుషోత్తం ప్రమాదంలో చనిపోలేదు, కావాలని ఎవరో యాక్సిడెంట్ చేసి చంపారని వారికి సీన్ అర్థమైంది. పైగా వృద్ధాప్యంలో ఉన్న అతను కాస్త గట్టిగా గాయమైనా చనిపోతాడనే ప్లాన్తోనే ఇలా చేసి ఉంటానని అనుమానించారు. సదరు కారును ట్రేస్ చేసేందుకు 100 కొద్దీ సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.
అయితే ఓ చోట కారులో ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆ కారును ఆపి ఓ దాబాలో టిఫిన్ చేస్తున్న ఆ ముగ్గురు కనిపించారు. ఆ వీడియోని పురుషోత్తం కూతురుకు చూపించారు. ఈ ముగ్గురు మీకు తెలుసా అన్నారు. ఆమె ఆ వీడియోని తీక్షణంగా చూసి షాక్ అయింది. ఒక వ్యక్తిని చూపించి ఇతను మా అన్నయ్య కారు డ్రైవర్ అంది. అంతే, అలా చెబుతూనే కూతురు షాక్ అయింది. మా అన్నయ్య నాన్నను చంపించాడా, ఇంత క్రూరుడా అనుకుంది. కానీ పోలీసులు మాత్రం మీరు ముందే కంక్లూజన్కు రాకండి, మేమే ఈ కేసులను తెలుస్తాం, మీ అన్నయ్యకు కానీ బంధువులకు కానీ ఈ విషయం చెప్పొద్దన్నారు. ఆ తర్వాత ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మీ నాన్న హత్యలో మీ మీద మాకు అనుమానం ఉంది, మిమ్మల్ని ప్రశ్నించాలని చెప్పారు. దీంతో షాక్ అయ్యారు డాక్టర్. అప్పటికే తండ్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. తల్లి కోసం ఆయన ఆసుపత్రికి వస్తున్నారు. అప్పుడే పురుషోత్తం కూతురు ఆసుపత్రికి వచ్చింది. తన సోదరుడిని చూసి మాట్లాడలేదు. ఆస్తి కోసం తండ్రిని చంపిన నీచుడని హీనంగా చుట్టం మొదలుపెట్టింది. ఇటు పురుషోత్తం భార్య శకుంతల తన కొడుకుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగినా కూడా ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. ఇటు కూతురు కూడా తన తల్లికేమీ చెప్పలేకపోయింది. సినిమా రేంజ్ డ్రామా ఆసుపత్రిలో సాగింది. మరోవైపు నాకేమీ తెలియదని డాక్టర్ మనీష్ను పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్, మాది నాగ్పూర్లో హై ప్రొఫైల్ ఫ్యామిలీ, మీరు ఇలా అబాండాలు వేయడం మంచిది కాదన్నారు. పోలీసులు మాత్రం మీకు ఆధారాలు చూపిస్తాను రండి అన్నారు. డైరెక్ట్గా నాగపూర్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్లో డాక్టర్ను కూర్చోబెట్టి వీడియో చూపించారు. దాబాలో ఉన్న ముగ్గురు మీకు తెలుసా అన్నారు పోలీసులు. అవును, ఇతను నా డ్రైవర్ హెగ్దే అన్నాడు. ఆ మాట వినగానే పోలీసులు షాక్ అయ్యారు. ఎంత కూల్గా నా డ్రైవర్ అని చెబుతున్నారేంటనుకున్నారు. ఇతనే మీ నాన్నను చంపింది, మరి మీ డ్రైవర్తో మీరే చంపించారా అని నిలదీయడంతో డాక్టర్కు మైండ్ బ్లాంక్ అయింది. సార్, మీరు జాగ్రత్తగా మాట్లాడండి, మీరు ముందు ఆ డ్రైవర్ను ప్రశ్నించండి, నన్ను చూపించి అలా అడగడం బాగాలేదన్నాడు. ఇంతలో 2 పోలీస్ టీములు వారిని వెతికే పనిలో పడ్డాయి. ఆ మరుసటి రోజున హెగ్దేను అరెస్ట్ చేశారు పోలీసులు. అతని 4 తన్నడంతో మొత్తం కక్కాడు. అప్పుడే ఈ కేసులోకి కొత్త ఫిగర్ జాయిన్ అయింది. ఎవరంటే స్వయంగా పురుషోత్తం కోడలు అర్చనా మనీష్ పుట్టేవార్. డ్రైవర్ హెగ్దే మాత్రం నాకేమీ తెలియదు, మా అర్చన మేడం నాకు మా ఆఫీస్లో ఉండే సెక్రటరీ పాయల్ నాగేశ్వరరావుకు కలిపి ₹1,00,00,000 ఇచ్చారు, మేము మరో 4 సాయం తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. పాత కారుతో ఢీకొట్టి చంపమని అదనంగా ₹5,00,000 ఇచ్చారు. సక్సెస్ఫుల్ గా చంపిన తర్వాత మాకు బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చారని చాలా కూల్గా చెప్పాడు హెగ్దే. దీంతో పోలీసులు కాదు, ఈసారి డాక్టర్ మనీష్ షాక్ అయ్యాడు. నా భార్య చంపదు సార్, వీళ్ళు ఏదో డ్రామాలాడుతున్నారు, నా భార్య నాగ్పూర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అర్చన, మీకు తెలిసే ఉంటుందన్నాడు. దీంతో పోలీసులు ఆఫీసులో ఉన్న అర్చనను లాక్కొచ్చి తమదైన శైలిలో విచారణ చేయడంతో నేనే హత్య చేయించానని ఏడుస్తూ ఒప్పుకుంది. ఎందుకంటే మా మామగారి పేరు మీద ₹300 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. వాటికి విలువ బహిరంగ మార్కెట్లో చాలా ఎక్కువే. కమర్షియల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. వాటిని మా వారి పేరు మీద రాయమంటే రాయడం లేదు. ఆయన కూతురికి ఇంకా ఇవ్వాలంటున్నాడు. ఇప్పటికే సగమాస్తి ఇచ్చేశాడు. మాకంటే ఆయన కూతురికే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. అయినా ఆ కూతురికే ఇంకా ఇస్తానంటున్నాడని చెప్పింది. అందుకే ₹1,00,00,000 సుపారీ ఇచ్చి హత్య చేయించానని చాలా కూల్ గా ఒప్పుకుంది ఖతర్నాక్ కిలాడి కోడలు అర్చన. ఈమె హై ర్యాంక్ సీనియర్ ఆఫీసర్. మరో 5 ఏళ్లైతే రిటైర్ అవబోతుంది. కానీ అర్చన మీద చాలా అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. బాగా లంచాలు తిని తెగ సంపాదించిందని ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు అందాయి. కానీ తాను లంచాలు తీసుకొని వారికి కూడా వాటా ఇచ్చి బయటపడిందట అర్చన. అంతేకాదు, కోట్లలో లంచాలు తీసుకున్న అర్చన ఎన్నో రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు అక్రమంగా అనుమతులు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఈమె ఫోన్ చేస్తే చాలు వెంటనే లైన్లోకి వస్తారట. ఇలా కోటాను కోట్లు సంపాదించినా కూడా మామగారి ₹300 కోట్ల మీద మనసు పడింది. తమకు ఇవ్వకుండా ఆడబిడ్డకు ఎక్కడ ఆస్తి రాసిస్తాడనే భయం ఆమెది. పైగా తన అత్త ఆసుపత్రి పాలన దగ్గర నుంచి కూడా కూతురు దగ్గరే ఉంటున్నాడు. దీంతో ఇద్దరు కలిసి తమకు తెలియకుండా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని భయపడి అదే భయంతో హత్య చేయించింది. ఇప్పుడు హంతకులతో కలిసి చెప్పకూడదు తింటోంది అర్చన. మరోవైపు తన తండ్రిని చంపిన భార్యను చీకొట్టాడు డాక్టర్. కానీ ఆమె పిల్లలు అమ్మకు బెయిల్ పెంచేందుకు కోర్టులో పోరాడుతున్నారు. తాను హత్య చేస్తే పోలీసులకు దొరకనని భావించింది నీచరాలు. నిజంగానే తన మామ చనిపోయే వరకు ఈ హత్య బయటకు రాలేదు. సక్సెస్ఫుల్ గా ఈ మర్డర్ చేశానని తన భర్త డ్రైవర్ కు, తన ఆఫీసులో పనిచేసే సెక్రటరీకి భారీగా బంగారు నగలిచ్చి మీ పెళ్లాలకు అలంకరించుకోండి పార్టీ కూడా ఇచ్చింది. కట్ చేస్తే భర్త ఇచ్చిన పోలీస్ ఫిర్యాదుతో అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంది. నాగ్పూర్ లో అయితే ఈ అర్చన పీడ ఎలా విరగడైందని చాలా మంది సంతోషంగా ఉన్నారట. ఎందుకంటే అవినీతి క్వీన్ అనే పేరు ఈమెకు అవార్డులా ఇచ్చారు సాధారణ జనం. మరి అర్చనను ఏం చేయాలి, ఎలాంటి శిక్ష విధించాలి, మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.